మీలో ఎంతమంది కేరళ స్టోరీ చూసారు? అదే అండి కేరళ స్టోరీ మూవీ. సరే, ఇప్పుడు మూవీ గురించి పక్కకు పెడదాం. 2025లో మహాకుంభమేళలో పూసలు అమ్ముతూ ఫేమస్ అయిన మోనాలిసా మనందరికి తెలిసిందే. అలా పూసలు అమ్ముతూ తన తేనె కళ్ళతో ఒక మాయ చేసి సినిమా ఛాన్స్ కొట్టేసింది. సోషల్ మీడియాలో ఒక విధమైన ట్రెండింగ్లో వెళ్ళిపోయింది మోనాలిసా. ఆ ట్రెండ్ అయ్యే క్రమంలో బాలీవుడ్ దర్శకుడైన సునోజ్ మిశ్రాకి మోనాలిసా రీల్స్ వెళ్ళడం, అతను ఆమె అందాన్ని చూసి తనతోటి ఒక మూవీ ప్లాన్ చేయడం, ఇదంతా జరిగిన ముచ్చటే. ఇదంతా మనకు కూడా తెలుసు. అసలు ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మోనాలిసా స్టోరీ అయితే కొనసాగుతుంది. అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ భూపాల్కి చెందిన మోనాలిసా కుంభమేళలో పూసలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తుంది. వారి కుటుంబ జీవన శైలి అంటే కుటుంబం చేసే బిజినెస్ కూడా ఈ పూసలు అమ్మడమే. ఇది ఈ విధంగా ఉంటే ఒక కంటెంట్ క్రియేటర్ ఆమె దగ్గరికి వెళ్ళి పూసలు కొనే క్రమంలో తనను ఒక వీడియో తీసి పెట్టడం, ఆ వీడియో కాస్త వైరల్ అయిపోవడం, ఎంతోమంది అభిమానులను మోనాలిసా సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఆ వీడియోలు కొంతమంది సినీ పెద్దల దాకా వెళ్ళి ఆమెకు సినిమాలో రానివ్వాలి, సినిమా తీయాలి ఆమెతో అని కొంతమంది అనుకున్నారు. బాలీవుడ్కి చెందిన సునోజ్ మిశ్రా ఆమెకు సంబంధించిన వీడియోలు, రీల్స్ చూసి తనని ఆడిషన్ చేసి తనకు ట్రైనింగ్ ఇచ్చి మరి ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే మూవీలో కూడా తనని ఒక మెయిన్ హీరోయిన్గా పెట్టుకున్నాడు. సో తన యాక్టింగ్ కెరియర్లో కానీ యాక్టింగ్ రాకపోవడం, యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చి మరి తనకు ఒక రెమ్యునరేషన్ ఇచ్చి తనతో ఒక సినిమా చేయాలి అని ఈ సునోజ్ మిశ్రా నిర్ణయించుకున్నాడు. ఇది ఈ విధంగా ఉండగా కేరళ ముస్లిం అయిన ఫర్మాన్ ఖాన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది మన మోనాలిసా. కేరళకు చెందిన ఈ ముస్లిం అయిన ఫర్మాన్ ఖాన్ చిన్నగా ఆర్టిస్ట్గా ట్రై చేస్తూ ఉన్నాడు. సో వీరిద్దరి పరిచయం ఫేస్బుక్లో ఏర్పడింది. ముందుగా మోనాలిసే తనకు ప్రపోజ్ చేసిందని ఈ ఫర్మాన్ ఖాన్ చెప్పుకుంటూ వచ్చాడు. నేను మొదటగా ఆమెను రిజెక్ట్ చేసిన, ఆ తర్వాత తనే నన్ను రిక్వెస్ట్ చేసింది. ఫ్యామిలీస్ రెండు ఒప్పుకోవు అంటే మనం ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందామని కూడా ఐడియా ఇచ్చింది కూడా మోనాలిసా అని చెప్తూ వచ్చాడు. ఫర్మాన్ ఖాన్ని పెళ్లి చేసుకోవడం మోనాలిసా కుటుంబానికి ఇష్టం లేదు. మోనాలిసా తండ్రి ఫర్మాన్ ఖాన్ ఒక టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు, ఒక ముస్లిం కేటగిరీకి నా బిడ్డను ఇవ్వడం ఇష్టం లేదని చెప్పగా మోనాలిసా ఇంట్లో నుండి పారిపోయి కేరళలో ఒక పోలీస్ స్టేషన్లో ఈ ఫర్మాన్ ఖాన్ని పెళ్లి చేసుకుంది. సో వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్న తర్వాత అటు నుంచి అటు ఒక గుడిలోకి వెళ్ళి దండలు మార్చుకున్నారు. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఇదంతా ఈ విధంగా ఉండగా మోనాలిసా తోటి మూవీ ప్లాన్ చేసిన సునోజ్ మిశ్రా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఫర్మాన్ ఖాన్ ఒక టెర్రరిస్ట్, అతనికి ఉగ్ర లింకులు, పాకిస్తాన్లోని టెర్రర్ లింకులు ఉన్నాయి. అతను మోనాలిసాని ఏ విధంగా చంపొచ్చు, ఆమె మైనర్, ఆమెకి ఏ విధమైన అతని నుంచి డేంజర్ ఉండొచ్చు, ఈ పెళ్ళిని నేను ఒప్పుకోవట్లేదు, సీఎం దాకా వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తా వీళ్ళిద్దరు విడదీయడానికి అని కొన్ని స్టేట్మెంట్స్ ఈ సునోజ్ మిశ్రా చెప్పసాగాడు. సరే, అది ఆ విధంగా ఉంటే రీసెంట్గా అంటే నిన్న ప్రెస్ మీట్లో ఫర్మాన్ ఖాన్ అండ్ మోనాలిసా దంపతులు వచ్చి నేను మైనర్గా ఉన్నప్పుడు నన్ను అసభ్యంగా నా పట్ల ప్రవర్తించాడు సునోజ్ మిశ్రా, అప్పుడు నేను మైనర్ అని తెలియదా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాగా నన్ను మైనర్ అని సంబోధిస్తూ ఉన్నారు, నాకు నచ్చిన లైఫ్ నేను హ్యాపీగా ఉంటున్నా అని తను చెప్పసాగింది. ఏదేమైనా కొంతమంది అయితే ఇది కేరళ స్టోరీ 3 అని అంటున్నారు. నిజంగా మోనాలిసా సినిమాలకి కుటుంబానికి దూరమై ఇప్పుడు ఒక ముస్లిం యువకుని పెళ్లి చేసుకోవడం కొన్ని విధాలుగా ఆసక్తిని రేపుతుంది. దీని పట్ల మీరేమనుకుంటారు? ఇది నిజంగా కేరళ స్టోరీ 3 అవుతుందా లేదా? కామెంట్ చేయండి.